Attention please. శ్రీ రామోజీరావు నిర్మాతగా ఉషా కిరణ్ మూవీస్ సంస్థ అద్భుతంగా తెరకెక్కించిన నిజ జీవిత గాథ మయూరి చిత్రాన్ని మీరు చూసారా? మీలో చాలామంది చూసే ఉంటారు. ఆ సినిమాలో ఒక అమ్మాయి ప్రమాదంలో పాదం కోల్పోతుంది. కడకు సర్వశక్తులు కూడగట్టుకుంటుంది. నాట్య మయూరిగా తన కళ నిజం చేసుకుంటుంది. ఆ సినిమాతో కొన్ని అంశాల్లో పోలికలున్నా మనం ఇప్పుడు చెప్పుకుంటున్న అరుణిమా సిన్హా కథ వేరే. ఆమె ఓ పర్వతారోహకురాలుగా ప్రపంచానికి సుప్రసిద్ధురాలు. ఈ ఒక్క మాట చెప్పి ఊరుకుంటే ఆమె అచంచల ధృతికి, పోరాట స్ఫూర్తికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అంగవైకల్యం కలిగిన భారత యువతి ఒకరు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం అన్నది మొట్టమొదటిసారి అరుణిమా సిన్హాతోనే సాధ్యపడింది. జన్మతహా లేని శారీరక లోపాన్ని, వ్యవస్థాగతంగా అపసవ్య ధోరణుల్ని ఆమె ధైర్యంగా ఎదిరించి నిలిచింది. హిమాలయాలనే గెలిచింది. యూపీలోని లక్నో నగరానికి 200 కిలోమీటర్ల దూరంలోని అంబేద్కర్ నగర్ జిల్లా వాసి అరుణిమ. ఆమె తండ్రి భారత సైన్యంలో ఇంజనీర్, తల్లి ఆరోగ్య శాఖలో సూపర్వైజర్. 3 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఆమె ఆల్రౌండర్గా ఎదిగింది. సైక్లింగ్లో ప్రావీణ్యం సంపాదించింది. ఫుట్బాల్ ఆడేది. జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి కూడా. అంతకు మించి న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. సాఫీగా సాగిపోవాల్సిన ఆమె జీవితం ఉన్నట్టుండి పెను కుదుపులకు లోనైంది. 2011 ఏప్రిల్లో ఆమె ఢిల్లీ వెళ్లడానికి పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కింది. రైల్లో కొంతమంది దొంగలు అరుణిమ మెడలోని బంగారు గొలుసు గుంజుకుపోయారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. కంపార్ట్మెంట్లో నిండుగా ప్రయాణికులున్న ఒక్కరూ సాయానికి రాలేదు. ఘర్షణలో ముష్కరులు ఆమెను వెలుపలికి నెట్టేశారు. అరుణిమ విసురుగా వెళ్లి అటువైపు నుంచి వస్తున్న రైలుకు తగిలి పట్టాలపై పడిపోయింది. లేచి నిలబడేలోగా ఒక రైలు వేగంగా ఆమె ఎడం కాలు మించి దూసుకుపోయింది. విపరీతమైన నొప్పి, బాధతో విలవిల్లాడుతూ ఆమె అలాగే పట్టాలపై పడిపోయింది. మర్నాడు ఉదయం వరకు ఆమెను పట్టించుకున్న నాథుడు లేడు. కొంతమంది పిల్లలు ఆమెను చూసి గగ్గోలుగా దగ్గరికి వెళ్లే వరకు అలాగే పట్టాలపై పడి ఉందా అభాగ్యురాలు. నెత్తురోడుతున్న ఆమె శరీరం మీదుగా 49 రైళ్లు వెళ్ళాయంటే ఎంత ఘోరం! లెక్క ప్రకారం ఆమెను అక్కడి నుంచి హుటాహుటిన బరేలీ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. అడ్డగోలు నిబంధనలు, విపరీత జాప్యంతో వైద్య సహాయం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు గ్యాంగ్రీన్ పాల్పడకుండా మోకాలి కింద నుంచి ఎడమ పాదాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. అప్పటికి అక్కడ అనస్థీషియా లేదు. అప్పుడేం జరిగిందో తెలుసా? పూర్తి స్పృహలో ఉండగానే, మత్తుమందు ఇవ్వకుండానే శస్త్రచికిత్స చేసి ఆమె కాలును తొలగించారు. పత్రికల్లో ఈ ఉదంతం వెల్లడై తీవ్ర కలకలం రేకెత్తింది. అప్పటి కేంద్ర క్రీడా శాఖ మంత్రులు అజయ్ మాకెన్ చొరవతో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించడం గుడ్డిలో మెల్ల. గుండెల్ని పిండేసే విషాదంలో తమ బాధ్యత, ప్రమేయం ఎంతమాత్రం లేనేలేవని రైల్వే శాఖ అధికార యంత్రాంగం నిరూపించుకునే క్రమంలో గాయం మీద గొడ్డుకారం పులిగినట్లు రకరకాల దుష్ప్రచారాలు సాగాయి. అంతటి విషమ స్థితిలో అరుణిమ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. పరాజితగా, దురదృష్టవంతురాలిగా, విధి వంచితగా, దీనంగా కుమిలిపోవడం కాదు, తనను తాను విజేతగా నిలబెట్టుకోవడానికి ఎవరెస్ట్ ఎక్కి తీరాలనుకుంది. అరుణిమ నిర్ణయం విన్న వాళ్ళందరూ అది అసంభవం అన్నారు. ఆమె నిరాశలో, నిస్పృహలో, స్థిమితం లేక ఏదో మాట్లాడుతున్నదంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. కాలో చెయ్యో తెగిన ఎవరైనా సాధారణంగా కోలుకుని మళ్ళీ మనుషులో పడ్డానికి వారాలు, నెలల సమయం పడుతుంది. ప్రోస్థెటిక్ లిమ్స్, కృత్రిమ అవయవాలకు అలవాటు పడడానికి సమయం తీసుకుంటారు. అరుణిమ కేవలం 2 రోజుల్లోనే కృత్రిమ పాదంతో నడక ప్రారంభించింది. శారీరక బలిమి వేరు, మానసిక స్థైర్యం వేరు. అరుణిమ మనసు దృఢమైనది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతూనే నేరుగా బచేంద్రీపాల్ను కలవడానికి వెళ్ళింది. ఆవిడ ఎవరెస్ట్ ఎక్కిన మొట్టమొదటి భారతీయురాలు. ఆపై అంతా వేగంగా సాగిపోయింది. వైకల్యం అనేది విధిద్రోహులకు, బాధ్యతల స్పృహలేని వ్యవస్థలకేనని అరుణిమ ప్రపంచానికి చాటి చెప్పింది. ఎవరెస్ట్ ఎక్కిన తొలి అంగవైకల్య భారత మహిళగా ఆమె శిరసెత్తి నిలిచింది. మువ్వన్నెల జాతీయ పతాకాన్నే కాదు, ఆత్మగౌరవ కేతనాన్ని సమున్నతంగా రెపరెపలాడించింది. అటెన్షన్ ప్లీజ్. భారత ప్రభుత్వం పద్మశ్రీ పౌర పురస్కారంతో అరుణిమా సిన్హాను గౌరవించింది. ఏపీ ఇంటర్ ఇంగ్లీష్లో ఆమె గాథ పాఠ్యాంశం అయింది.
ఎవరెస్ట్ ఎక్కడంతోనే అరుణిమ విజయ ప్రస్థానం ఆగిపోలేదు. ఆసియాలో ఎవరెస్ట్ లాగే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లోని అత్యున్నత శిఖరాల్ని అధిరోహించాలని సంకల్పించింది. అలా ఆసియా తర్వాత ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియాలోని ఎత్తైన పర్వత శిఖరాలు అరుణిమకు ఇప్పటివరకు పాదాక్రాంతమయ్యాయి. ఓటమి, నిరాశ, భయం, పిరికితనం, నిస్సహాయత వీటన్నింటినీ ఆమె ఎడమి కాలుతో ఆవలకు నెట్టింది. అంగవైకల్యాన్ని జయించింది. జీవితంలో అనూహ్యంగా నష్టపోయానన్న భయాన్ని ఓడించింది. అరుణిమ ఒక యోధ. తలుచుకుంటే ఏదైనా సాధించగలమనడానికి గొప్ప ఉదాహరణ. ఆమె పట్టుదలకు, తెగువకు, అచంచల ఆత్మవిశ్వాసానికి సెల్యూట్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.